దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు మనం బైబిల్లో మనందరికీ బాగా తెలిసిన రెండు కథల్ని, రెండు చేపల వేటల్ని కాస్త లోతుగా పరిశీలించబోతున్నాం. పైకి చూడ్డానికి రెండూ ఒకేలా అనిపిస్తాయి కదా, కానీ లూకా 5లో జరిగిందానికి, యోహాను 21లో జరిగిన దానికి మధ్య ఒక అద్భుతమైన తేడా ఉంది. ఆ తేడా మన శ్రమ గురించి, మన విశ్వాసం గురించి, అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని వాగ్దానం గురించి ఒక పవర్ఫుల్ సత్యాన్ని మనకు నేర్పిస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. నిజం చెప్పాలంటే ఈ అనుభవం మనలో ఎవరికి లేదు చెప్పండి. రోజంతా లేదా రాత్రంతా మన శక్తికి మించి కష్టపడతాం, మన బెస్ట్ ఎఫర్ట్ పెడతాం, కానీ చివరికి చూస్తే చేతిలో ఏమీ ఉండదు, ఖాళీ. ఆ ఫీలింగ్, ఆ నిరాశ, ఆ నీరసం, అదే కదా. సరిగ్గా అదే పాయింట్లో మన కథ మొదలవుతుంది. రాత్రంతా శ్రమ, ఆ టైటిల్ చూడగానే మనకు ఆ ఫీలింగ్ కనెక్ట్ అవుతుంది కదా. సరే, ఇప్పుడు మనమందరం కలిసి గలిలయ సముద్ర తీరానికి వెళ్దాం. ఒకసారి ఆ సీన్ను ఊహించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాత్రంతా కష్టపడినా ఒక్కటంటే ఒక్క చేప కూడా దొరకలేదు. ఇక చేసేది లేక నీరసంగా, నిస్సత్తువతో ఆ వలల్ని శుభ్రం చేసుకుంటున్నారు. వాళ్ల ముఖాల్లో అలసట మాత్రమే కాదు, ఒక రకమైన ఓటమి, ఓ పరాజయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో పేతురన్న మాట చూడండి. స్వామీ, రాత్రంతయూ ప్రయాసపడితిమిగాని మాకేమీయూ దొరకలేదు. ఆ మాటలో ఎంత వేదనుందో, ఎంత నిస్సహాయతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మన జీవితంలో కూడా అంతే కదా. మన సేవలో కావచ్చు, మన ఉద్యోగంలో కావచ్చు, మనం చెయ్యగలిగిందంతా చేస్తాం, 100% ప్రయత్నిస్తాం, కాని రిజల్ట్ 0, ఏమీ కనిపించదు. సరిగ్గా ఆ ఓటమి అంచున ఉన్నప్పుడే కథలో ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ వస్తుంది. అయితే దేవుడు తన అద్భుతం చేసే ముందు మనవైపు నుండి కూడా ఒకటి ఆశిస్తున్నాడు. అదే మన బాధ్యత. మన పనేంటంటే వల వేయడం. ఏంటి వల వేయడం? దాని అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. వల వేయడమంటే ఏదో ఫిజికల్గా వల తీసి నీళ్లలో పడేయడం మాత్రమే కాదు. దాని వెనక ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉంది. అది విశ్వాసంతో మనం చేయాల్సిన పనులన్నమాట. అవేంటంటే, 1 ప్రకటించాలి, అంటే దేవుని వాక్యాన్ని ధైర్యంగా చెప్పాలి. 2 ప్రార్థించాలి. 3 మన శక్తి ఉన్నంతవరకు కష్టపడాలి, శ్రమించాలి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది 4ది, వెంటనే ఫలితం రాకపోయినా నిరుత్సాహపడకూడదు, పట్టుదలతో నిలబడాలి. ఇవన్నీ మన బాధ్యత. యేసయ్యిచ్చిన ఆజ్ఞ చూడండి, ఎంత సింపుల్గా, ఎంత డైరెక్ట్గా ఉందో. లోతునకు నడిపించి చేపల కొరకు మీ వలలు వేయుడి. ఇప్పుడు ఆలోచించండి, వాళ్లు ప్రొఫెషనల్ జాలర్లు. రాత్రంతా కష్టపడినా ఒక్క చేప దొరకలేదు. పగటిపూట లోతులో చేపలు దొరకవని వాళ్ల అనుభవం చెప్తోంది. అయినా వాళ్ల తర్కాన్ని, వాళ్ల అనుభవాన్ని పక్కనపెట్టి కేవలం ఆయన మాటను నమ్మడమే ఇక్కడ పాయింట్. అలసిపోయున్నా, నిరాశలో ఉన్నా ఆయన చెప్పాడన్న ఒక్క కారణంతో వల వేయడానికి సిద్ధపడటమే నిజమైన విశ్వాసం. సో మనం మన బాధ్యతగా, విధేయతతో వల వేసినప్పుడు అప్పుడసలు కథ మొదలవుతుంది. ఇక్కడే దేవుడు రంగంలోకి దిగుతాడు. ఎందుకంటే మన ప్రయత్నం ఒకెత్తైతే దాన్ని సఫలం చేసేది ఆయన శక్తి, ఆయన సన్నిధి. అది లేకుండా మన శ్రమ అంతా వృధానే. ఈ కంపారిజన్ చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. ఒకవైపు క్రీస్తు లేని శ్రమ, మరోవైపు క్రీస్తుతో కూడిన శ్రమ. రాత్రంతా వాళ్లు కష్టపడ్డారు, ఏమీ దొరకలేదు. కాని యేసయ్య మాటమీదొక్కసారి వల వేయగానే వల నిండిపోయింది. ఆలోచించండి, వల అదే, పడవ అదే, మనుషులు వాళ్లే. మరి తేడా ఏంటి? ఖాళీ వలకి, నిండిన వలకి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా క్రీస్తు మాట, ఆయన సన్నిధి. అంతకు మించి ఇంకేం లేదు. సో మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే, క్రీస్తు లేకుండా మనం చేసే ఏ సేవ అయినా వ్యర్థమే. మనకున్న టాలెంట్స్, మనకున్న ప్లాన్స్, మనకున్న వనరులు, ఇవేవి కాదు ముఖ్యం. ఆయన సన్నిధి లేకపోతే ఇవన్నీ సున్నానే. శక్తి మన వలలో లేదు, మన పడవలో ఉన్న ఆయనలోనే ఉంది. ఈ విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. సరే, క్రీస్తు సన్నిధి ఉంటే ఫలితం వస్తుందని అర్థమైంది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఆయన సన్నిధి మనకు ఫలితం ఇవ్వడమే కాదు, అంతకన్నా గొప్ప ఒక వాగ్దానాన్ని, ఒక భరోసాని ఇస్తుంది. అదేంటంటే, దేవుని వాగ్దానం వల చినగదు. ఏంటి దీని అర్థం? చూద్దాం.
ఇప్పుడు ఆ రెండు కథల్ని పక్కపక్కన పెట్టి చూద్దాం. మొదటి కథ లూకా 5లో చేపలు ఎంత ఎక్కువగా పడ్డాయంటే వల చినిగిపోయేంతగా. ఇది దేన్ని సూచిస్తుందంటే కనిపించే సంఘాన్ని, అంటే మనల్ని. మనలో లోపాలుంటాయి, బలహీనతలుంటాయి, అందుకే ఆ వల చినిగింది. కాని రెండో కథ చూడండి, యోహాను 21లో. ఈసారి కూడా చేపలు విపరీతంగా పడ్డాయి, కాని వల చినగలేదు. ఎందుకంటే ఇది దేవునిలో సంపూర్ణంగా భద్రంగా ఉన్న నిజమైన సంఘానికి గుర్తు, పర్ఫెక్ట్ సంఘానికి ప్రతీక. అందుకే బైబిల్ ఏమంటుందంటే ప్రభువు తనవారిని ఎరిగియున్నాడు. ఆహా, ఈ మాట వింటుంటే ఎంత ధైర్యం వస్తుందో కదా. అంటే దేవుని పని ఎప్పుడూ సేఫ్, ఆయన చేతుల్లో ఎప్పుడూ సురక్షితం. ఆయన పిలిచిన వాళ్లలో ఒక్కర్నీ కూడా, ఒక్క ఆత్మను కూడా ఆయన పోగొట్టుకోడు. ఎందుకంటే ఆయనకు తన వాళ్లెవరో పేరు పేరున తెలుసు. యోహాను సువార్తలో ఈ డీటెయిల్ చూడండి. సరిగ్గా 153 చేపలట. అదొక స్పెసిఫిక్ నంబర్, ఏదో సుమారుగా ఇన్ని అని చెప్పలేదు. ఖచ్చితంగా 153. అందులో ఒక్కటి కూడా తప్పిపోలేదు, ఒక్కటి కూడా వల నుండి జారిపోలేదు. ఇది దేన్ని చూపిస్తుంది? దేవుని లెక్క ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో, ఆయన రక్షణ ఎంత కంప్లీట్గా ఉంటుందో ఇది మనకు గుర్తుచేస్తుంది. సరే, ఇవన్నీ బావున్నాయి. మరి ఈ సత్యాలన్నీ మనకు ఏం నేర్పిస్తున్నాయి? మన జీవితానికి ఇవి ఎలా ఉపయోగపడతాయి? వీటన్నిటి నుండి మనం తీసుకోవలసింది ఒక్కటే, అదే ధైర్యం. అవును, మనకు కావలసింది ధైర్యం. ఈ సత్యాలు మనకు ఆ ధైర్యాన్ని ఎలా ఇస్తాయో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే 3 విషయాలు మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అవే మన ధైర్యానికి పునాది. మొదటిది, మన పని వల వేయడమే. ఫలితం గురించి మనం ఆందోళన పడక్కర్లేదు. రెండోది, మన హోప్, మన నిరీక్షణ అంతా క్రీస్తు సన్నిధిలోనే ఉంది, మన ప్రయత్నంలో కాదు. ఇక మూడోది, మనకు అసలైన కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఏంటంటే దేవుని వల ఎప్పుడికీ చినగదు, ఆయన పని ఎప్పటికీ విఫలం కాదు. ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా ఇప్పుడు ఆ రాత్రంతా ప్రయాసపడిన స్థితిలో ఉన్నారేమో, వలలన్నీ ఖాళీగా, హృదయం నిరాశతో నిండిపోయి ఉందేమో, మీకోసం ఒక మాట: నిరుత్సాహపడొద్దు. ఈ రాత్రి ఎప్పటికీ ఇలాగే ఉండదు. ఉదయం వస్తోంది, తెల్లవారబోతోంది. దేవుడు తన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ గొప్ప నిరీక్షణ, ఈ ధైర్యం, ఇది కేవలం కొందరికే పరిమితం కాదు. ఇది అందరికోసం దేవుడిస్తున్న ఒక ఓపెన్ ఇన్విటేషన్. అందుకే వాక్యం ఎంత క్లియర్గా పిలుస్తుందంటే, ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముము, అప్పుడు నీవు రక్షింపబడుదువు. మన సొంత ప్రయాసల మీద కాదు, ఆయన మీద నమ్మకముంచడమే మనకు రక్షణ. ఒక రకంగా చెప్పాలంటే, ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ మాటలు కూడా ఒక వల వేయడం లాంటివే. ఈరోజు దేవుని సత్యం అనే వల వేయబడింది. నా ప్రార్థనేంటంటే, దేవుడు తన అపారమైన కృపతో ప్రతి హృదయాన్ని ఈ వలలో ప్రేమతో పట్టుకొని తన రక్షణలోనికి, తన శాంతిలోనికి నడిపించునుగాక. ఈ సమయం వెచ్చించి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ ప్రయాసలో ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండాలని, మీ నిరీక్షణలో ఆయన వాగ్దానం మీకు బలాన్నివ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మును బహుగా దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరుడు బ్రదర్ గ్రేస్ విక్టర్, క్రైస్ట్ సెంటర్డ్ మినిస్ట్రీస్.